మరి అంతేకాకుండా తర్వాత మరి ఇంకా కొన్ని అధ్యాయాలు మరి ఎలియాజర్ గారు, ఫినెహాస్ గారు కూడా కలిసి కొన్ని అడిషన్స్ దీంట్లో చేయడం జరిగింది అని మరి ఈ యొక్క పుస్తకాన్ని బట్టి రాయడం జరిగింది. మొదటిగా రాసిందైతే యెహోషువ గారే, తర్వాత కొన్ని అడిషన్స్ ఎలియాజర్ గారు, ఫినెహాస్ గారు చేశారు. అయితే ఈ యొక్క యెహోషువ పుస్తకము 1400 అండ్ 1370 BC మధ్యలో ఇది రాయబడింది. 1400 అండ్ 1370 ఈ గ్యాప్ లో మరి ఈ యొక్క పుస్తకం అనేది యెహోషువ గారి చేత రచించబడింది. తర్వాత కొన్ని అధ్యాయాలు మరి ఎలియాజర్ గారు, ఫినెహాస్ గారు రాశారు. యెహోషువ గారి గురించి మరి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. మరి యెహోషువ గారి గురించి మనం పంచకాండాల్లో కూడా అనేక చోట్ల నేర్చుకున్నాము. మరి యెహోషువ ఎవరు అంటే నూను కుమారుడైనటువంటి యెహోషువ అని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ నూను కుమారుడైనటువంటి యెహోషువ గారు, ఈ యెహోషువ అను మాటకు అర్థము యావే నా రక్షణ. యాహ్వే అనే మాట మరి కొత్త నిబంధన గ్రంథంలో మనము జీసస్, యేసుకు మారుగా వాడుతూ ఉంటాం. అయితే ఈ యెహోషువ అను మాటకు అర్థము యాహ్వే నా రక్షణ, యావే మై సాల్వేషన్ అని చెప్పి అంటారండి. మరి యాక్చువల్గా చూసుకుంటే ఈ యెహోషువ గారి పేరు, యెహోషువ కంటే ముందు అసలు పేరు హోషేయ. మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనంలో మరి అక్కడ మోషే గారు మరి ఈ యొక్క హోషేయ పేరును యెహోషువగా మార్చినట్లుగా మరి మనం చూస్తాం. హోషేయ అనే మాటకు అర్థము రక్షణ అని. రక్షణగా ఉన్న పేరును యహవే నా రక్షణగా మరి మోషే గారు మార్చడం జరిగింది. కానీ పేరుకు తగ్గట్టుగా మరి యెహోషువ గారు ప్రతి క్షణము కూడా దేవుని మీదే ఆధారపడుతూ, దేవునిని తన రక్షకుడిగా కలిగి ఉంటూ అట్టి విశ్వాసాన్ని చివరి వరకు కూడా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి మోషే గారు మరి తన పేరు మార్చడం కూడా మరి ఎంతో యాప్ట్గా, ఎంతో కరెక్ట్గా మార్చినట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం. ఈ మోషే గారి పేరు అదే యెహోషువ గారి అసలు పేరు హోషేయ అని మనకి సంఖ్యాకాండము 13:8లో చూస్తాము. పేరు మార్చడము అనేది సంఖ్యాకాండము 13వ అధ్యాయం 16వ వచనంలో మరి మనకు కనబడుతుందండి. అక్కడ మోషే గారు మరి ఇశ్రాయేలు అదేంటి కానాను దేశాన్ని స్పై చేయడానికి పంపిస్తారు కదా. 12 గోత్రాల నుండి 12 మంది నాయకులను ఎలెక్ట్ చేసి మరి ఆ దేశం వేగుల చూసి రావడానికి పంపే సమయంలో మరి యెహోషువ గారి పేరు హోషేయ నుండి యెహోషువగా మార్చబడుతూ ఉంది. అయితే ఈ యెహోషువ గారు ఎవరు అంటే ఈ వేగులు చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో ఒకరు. అంతేకాకుండా తిరిగి వచ్చిన తరువాత పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరైతే మరి కాలేబు గారు, యెహోషువ గారే మరి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నామండి. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ గురించే మరి అక్కడ మాట్లాడారు, మరి శిక్షకు పాత్రులుగా నిలబడ్డారు. మరి ఆ 10 మంది ఇచ్చినటువంటి సాక్ష్యమే పలికింది. కాలేబు గారు, యెహోషువ గారు ఇచ్చినటువంటి సాక్ష్యము, వారు బతిమాలిన విధానము మనం చదువుకున్నాం కదండి పంచకాండాల్లో. వాళ్ళు ఎట్లా బట్టలు చింపుకొని వాళ్ళు ఏడుస్తారు సమాజము ముందు. అక్కడ వాళ్ళు బలవంతులే, అక్కడ అంతే బలమైనదే ఉంది, అంతా నిజమే. కానీ మన దేవుడు గొప్పవాడు. దేవుడు తలుచుకుంటే మనకు తప్పకుండా ఆ ల్యాండ్ని మనకి ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం భయపడకూడదు. దేవుడు మనకి ఆ శత్రువులను మన పాదాల కింద అణగదొక్కుతాడని కాలేబు, యెహోషువ గారు ఎంతగానో చెప్పారు. మరి వీరికి సహకరిస్తూ మోషే, అహరోనులు కూడా సర్వ సమాజము ముందు బతిమాలుతున్నా కూడా మరి వీరి సాక్ష్యము చెల్లలేదండి. అందరూ ఆ 10 మంది చెప్పిన దాన్ని బట్టే భయపడి మరి 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల శిక్షగా వారికి వారు మార్చుకున్నట్లు
చూస్తాము. కానీ ఈ యెహోషువ గారు, కాలేబు గారి మాత్రము మరి ఆ 40 సంవత్సరాలు కానీ, 11 రోజులు కానీ, ఏదేమైనా కూడా వారి విశ్వాసములో మాత్రం వాళ్ళు చెక్కు చెదరలేదండి. వాళ్ళు అప్పుడు సర్వ సమాజము ముందు చెప్పినప్పుడు ఎటువంటి విశ్వాసంతో చెప్పారో, ఆ 40 ఇయర్స్ కూడా వాళ్ళు అదే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మరి వారు అంత విశ్వాసము కలిగి ఉన్నా కూడా, దేవుని మీద అంత నమ్మకం కలిగి ఉన్నా కూడా, వారు వాళ్ళ సహోదరులతో కలిసి ఆ 40 సంవత్సరాలు వారు కూడా సంచరించాల్సి వచ్చిందండి. వారు కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చిందండి. నిజంగా దీని విషయంలో మనం ఆలోచన చేస్తే, మరి ఆ వెళ్ళొచ్చిన 10 మంది కదా తప్పు రిపోర్ట్ ఇచ్చింది, నమ్మినోళ్ళు కదా ఇశ్రాయేలీయులు. కానీ ఈ మోషే, అహరోన్ గారు, తర్వాత ఈ కాలేబ్ గారు, యెహోషువ గారు అయితే మంచి విశ్వాసము కలిగిన వాళ్లే కదా. వాళ్ళైతే దేవుని మాటను జవదాటలేదు కదా, దేవుని విశ్వాసములో వాళ్ళు పడిపోలేదు కదా. మరి దేవుడు వారిని సపరేట్ చేసి ఉండొచ్చు కదా. మీరు మంచి నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి మీరు సైడ్ అయిపోండి, వీళ్ళ సంగతి నేను చూస్తా అని చెప్పి దేవుడు అనలేదండి. వారు అంత విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ, దేవునిలో అంత నిలకడ ఉన్నటువంటి వ్యక్తి, స్థిరమైనటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా వారిని ఏం చేశారండి, ఆ సహోదరులతో పాటు 40 ఇయర్స్ వీళ్ళని కూడా తిప్పినారు కదండి. 40 ఇయర్స్ వీళ్ళు కూడా తిరిగినారు. ఆ ఇశ్రాయేలీయులు అందరు ఎక్కడెక్కడ వెళ్ళారు, మళ్ళా ఎర్ర సముద్రం దగ్గర పోయి మళ్ళీ అక్కడ నుంచి ఫస్ట్ నుండి వచ్చే ఆ ప్రొసీజర్ అంతా కూడా మరి యెహోషువ, కాలేబు గారు కూడా వారితో వెళ్ళాల్సినటువంటి స్థితి. కానీ అలా వెళ్ళినందుకు జనరల్గా అయితే క్వశ్చన్ చేస్తారు, మేమేమన్నా అబద్ధం చెప్పినామా, మేమైతే నమ్మకంగానే ఉన్నాం కదా దేవా, అయినా మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నావు మళ్ళీ ఆడదాకా అని వాళ్ళు క్వశ్చన్ చేయలేదండి. దేవుడు ఎట్లా చెప్తే ఆ మాటలు వాళ్ళు విన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మీరు వెళ్ళండి, మీరు మళ్ళీ ఎర్ర సముద్రం ఫస్ట్ నుండి రాపోండి అంటే వీళ్ళు వెళ్ళిపోయారు, మారు మాట్లాడలేదు. మేము నమ్మకంగా ఉన్నా కూడా దేవా నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావులే అని దేవుని క్వశ్చన్ చెయ్యకుండా దేవుని మాటకి లోబడినటువంటి వారిగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరి అంతేకాదు, కానీ యెహోషువ గారు మోషే గారికి ఒక రైట్ హ్యాండ్ లాగా అన్ని విషయాల్లో మరి మోషే గారికి ఎంతో సపోర్టివ్ పర్సన్గా ఉన్నట్లు మరి మనం చూస్తూ ఉంటాం. మరి అమాలేకీయులతో పోరాడుతున్నప్పుడు మరి మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. అదే కొంచెం చేతులు దించగానే మరి అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారు, మోషే చేతులు బరువెక్కుతున్నటువంటి సమయంలో అహరోను కుమారులు మరి చేతులు పట్టుకోవడానికి వెళ్ళారు. మరి ఒక చెయ్యి అహరోను కుమారులు పట్టుకుంటే మరి ఇంకొక చెయ్యి యెహోషువ గారు పట్టుకొని దానిని అలా ఎత్తి సపోర్ట్ చేస్తూ ఇశ్రాయేలీయులు గెలవడానికి మరి తను కూడా సహకరించినట్లుగా మరి అక్కడ చూస్తూ ఉన్నాం. తన విశ్వాసమును కాపాడుకుంటూ ఈ యొక్క పోరాటంలో మరి ఇశ్రాయేలీయులకి సహకరిస్తూ మరి అన్ని విషయాలలో మోషేకు ఒక గ్రేట్ సపోర్ట్గా ఉంటూ మరి మోషే గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేగా నెక్స్ట్ లీగల్ హెయిర్గా నిలబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి యెహోషువ గారిని మరి ఈరోజు మరి మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు ఆయనకి ఎంతో ఆధిక్యతనిచ్చినట్టు కదండి. ఒక లీడర్ తర్వాత మళ్ళా లీడర్ పొజిషన్ మోషే గారి తర్వాత అంతటి నాయకుడు, అంతటి గౌరవము, అంతటి హోదా, అంతటి బాధ్యత, అటువంటి దేవుని ప్రత్యక్షతను చూసే అదృష్టము, ఇవన్నీ కూడా యెహోషువ గారికి దక్కినట్లుగా చూస్తూ ఉన్నామండి. నిజంగా ఎంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మరి యెహోషువ గారిని మరి మనము చూస్తూ ఉన్నాం. అటువంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి మరి ఇశ్రాయేలీయులను ఇంకా నడిపించాల్సినటువంటి బాధ్యతను మోస్తూ మరి ఈ యెహోషువ గ్రంథంలో మరి ఏ విధంగా మరి వారిని నడిపించారు, వారందరూ ఏ విధంగా ముందుకు సాగారు అనేటువంటి విషయాలను మరి యొక్క యెహోషువ గ్రంథం ద్వారా మరి మనము తెలుసుకుందాం.
ఈ బుక్ యొక్క మొత్తం అవుట్లైన్ గురించి అంటే ఓవరాల్గా మరి మనం చూసుకున్నట్లయితే మొత్తం 24 అధ్యాయాలు పుస్తకంలో ఉన్నాయండి. మరి దీనిలో 1 to 5 చాప్టర్స్ మరి మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క ఎంటరింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ క్యానన్, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి వాళ్ళు ప్రవేశించడం అనేది మరి మనము చూసుకుంటాం. ఏ విధంగా వారు ఆ ల్యాండ్లోకి ప్రవేశించారు అనేది మరి ఈ యొక్క 1 to 5 చాప్టర్స్లో చూస్తామండి. మరి 6 to ఒక్క నిమిషం 6 to 12 చాప్టర్స్ మరి మనం చూసుకున్నట్లయితే కాంకరింగ్ దట్ ల్యాండ్, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోలేదు కదండి, ఇంకా వచ్చేసినాం కదా డైరెక్ట్ వెళ్ళిపోదాము అని వెళ్ళలేదు. వాళ్ళకి అక్కడ పోరాడాల్సి వచ్చింది, వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమి కోసము వారు పోరాటం చేయాల్సి వచ్చింది. మరి ఈ యొక్క 6 to 12 చాప్టర్స్లో మరి మనము కాంకరింగ్ ద ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ ల్యాండ్ అని మరి మనము వాటికి సంబంధించినటువంటి అధ్యాయాలను చూస్తామండి. మరి థర్డ్ది చూసుకుంటే 13 నుండి 22 అధ్యాయాలు, మరి 13 to 22 చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ డివిజన్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ని వాళ్ళు ఏ విధంగా ఎవరెవరికి ఏ భాగం ఎటువైపు ఎవరు స్థిరపడాలి, మరి ఆ డివిజన్ ఆఫ్ ల్యాండ్ టైంలోనే మరి కాలేబు గారు తనకు కావాల్సినటువంటి ల్యాండ్ అడగడము, ఆ సన్నివేశాలు చాలాసార్లు మనం ధ్యానించాం కదండి. ఇవన్నీ కూడా అక్కడ చూస్తాము. 13 to 22 చాప్టర్స్లో మరి దాన్ని చూస్తామండి మనము. మరి ఫోర్త్ది ఏంటి అంటే జాషువాస్ ఫేర్వెల్ అడ్రస్, మరి ఆయన ముగింపుగా మరి పలికినటువంటి మాటలు మరి 23, 24 చాప్టర్స్లో మరి దానిని మనము చూస్తాము. మొత్తము 4 భాగాలుగా దీనిని డివైడ్ చేసుకుంటామండి. ఎంట్రీ ఇంటూ ద ల్యాండ్ ఏమో చాప్టర్స్ 1 to 5లో చూస్తాము. కాంకరింగ్ ద ల్యాండ్ ఏమో 6 to 12 చాప్టర్స్లో చూస్తాము. మరి డివిజన్ ఆఫ్ ల్యాండ్ 13 to 22 చాప్టర్స్లో చూస్తాము. జాషువాస్ ఫేర్వెల్ అడ్రస్ 23, 24 చాప్టర్లో చూస్తామండి. మరి ఈ విధంగా ఈ యొక్క పుస్తకాన్ని అంతా కూడా మరి మనం డివైడ్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు మనము ధ్యానించే మరి మొదటి అధ్యాయంలోనికి వచ్చేద్దామండి. మరి ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని కూడా మరి మనము బాగా ధ్యానించినట్లయితే మరి దీనిని కూడా ఒక 3 భాగాలుగా మరి మనం డివైడ్ చేసుకోవచ్చండి. మరి మొదటి అధ్యాయంలో మొత్తాన్ని కూడా 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే మరి దీంట్లో ఉన్నటువంటి మొత్తం 18 వచనాలను మరి ఫస్ట్ది ఏంటి అంటే మొదటి 9 వచనాలు 1 to 9 వర్సెస్ తీసుకుంటే ఇక్కడ యెహోవా దేవుడు యెహోషువతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. యెహోవా దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నటువంటి మాటలు, పలుకుతున్నటువంటి మాటలు, నువ్వు ఇలా చెయ్యి అని దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నటువంటి మాటలుగా చూస్తాము. 1 to 9 వర్సెస్. మరి రెండోది చూసుకుంటే 10 to 15 వర్సెస్. ఈ 10 to 15 వర్సెస్లో యెహోవా చేత ఆజ్ఞాపించబడినటువంటి యెహోషువ ఇశ్రాయేలీయుల నాయకులతో పలుకుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలీయులందరికీ ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, మనం ఇలా చెయ్యాలి, ఇలా సిద్ధపరచుకోండి, ఇలా ఉండండి అని చెప్పి మరి యెహోషువ గారు దేవుని చేత ఆజ్ఞాపించబడిన వారై ఇశ్రాయేలీయుల నాయకులతో పలికినటువంటి మాటలు. మరి మూడో భాగం చూసుకుంటే ఇశ్రాయేలీయుల ప్రజలు మరి యెహోషువ గారు ఎవరితోనైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా రిప్లై ఇస్తూ ఉన్నారు. 16 to 18 వర్సెస్లో వాళ్ళందరూ యెహోషువ చెప్పిన మాటని అంగీకరిస్తూ రిప్లై ఇచ్చినటువంటి వర్సెస్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే డీటెయిల్డ్గా మరి మనం చూసుకున్నట్లయితే మొదటి 9 వచనాలను మరి మొదటిగా మరి మనం ధ్యానిద్దామండి. మొదటి వర్స్ మనం చూసినట్లయితే యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనం.
అమ్మ ఎవరైనా చదువుతారా? యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా అమ్మ సేవకుడైన మోషే మృతి నొందెను. అమ్మ థ్యాంక్ యూ మ్యామ్. మరి ఇక్కడ యెహోవా దేవుడు మోషే గారితో సారీ యెహోవా దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడు? నా సేవకుడైన మోషే మృతి నొందెను అనే మాటని మరి ఇక్కడ పలుకుతూ ఉన్నారు. మరి మృతి నొందెను, ఈ మోషే గారి గురించి మన అందరికీ కూడా తెలుసు. హీ వాజ్ ఫస్ట్ వెళ్ళి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించు అన్నప్పుడు ఎన్నో సాకులు చెప్పినటువంటి వ్యక్తి. నాకు నోటి మాంద్యం ఉంది, నా మాట వాళ్ళు వినరు, నన్ను నమ్మరు అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఎలా తయారయ్యారండి? దేవుని చేత నడిపించినటువంటి నాయకుడిగా మరి అన్ని విషయాలలో ఇశ్రాయేలీయుల గునుగులు, సనుగులు, తిట్లు, అన్ని వాళ్ళ బాధలు అన్ని భరిస్తూ నడిపించి వారికి ఒక పెద్ద ఏమంటారు, వాళ్ళల్లో ఒక పెద్దవాడిగా, వాళ్ళకి నాయకుడిగా, దేవునికి ప్రజలకి మధ్యలో ఒక మధ్యవర్తిగా, మరి వీళ్ళని అందరినీ క్రమశిక్షణలో పెట్టడానికి పదాజ్ఞలు రాసినటువంటి వ్యక్తిగా, మరి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తిగా, మరి ఎంతో పెద్దవాడు, అందరికీ ఒక ఏమంటారు మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి అయినటువంటి మోషే గారు మృతి నొందెను. ఎలాంటి పరిస్థితి ఉండొచ్చండి? అక్కడ మొత్తం ఇశ్రాయేలీయులలో ఒక లీడర్ హూ లెడ్ దెమ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించినటువంటి పెద్ద మనిషి, దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి వాడు, అందరూ అనుసరించేలాగా ఆజ్ఞాపించే వ్యక్తి ఇక లేరు అంటే ఆ ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటండి? ఏ ఏ స్థితిలో వాళ్ళు ఉండి ఉండవచ్చు? ఎవ్రీథింగ్ వాజ్ అండర్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కదా. ఇంటి పెద్దలు లేకపోతే ఎంత బాధో. ఇప్పుడు మనం జస్ట్ ఈ గ్రూప్లోనే మరి మనము ఎన్నో సార్లు మమ్మీని మిస్ అవుతూ ఉన్నాం. పెద్దది నడిపించేది ఏదైనా ఫస్ట్ తను స్టార్ట్ చేసేది, ఫస్ట్ చాప్టర్ మమ్మీనే చెప్పేది అని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి మా ఇంట్లో మరి మాతో ఉన్నటువంటి మమ్మీ లేదు అంటే ఇంకా అసలు నమ్మలేని స్థితిలో మరి మేము కూడా ఉంటూ ఉన్నామండి. మామూలుగా మళ్ళీ మా మమ్మీ పెద్ద ఇట్లా మోషే గారి అంత కాదు కానీ బట్ ఉన్న మా మమ్మీ మాకైతే గ్రేటేనండి. ప్రతి విషయంలో మేము ఆమెను మిస్ అవుతూ ఉన్నాం. అరే మమ్మీ ఈ టైంకి ఇలా చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది అని. మరి మన పరిస్థితే ఇలా ఉంటే మరి అంత నాయకుడు, అంతమంది జనాన్ని ఒకే తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి ఇక లేరు అంటే మరి అక్కడ వారి పరిస్థితి ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా, ఎటువంటి స్టేజ్లో ఉండి ఉండొచ్చో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గెస్ట్ చేయొచ్చు కదండి. వాళ్ళందరూ హ్యాపీగా ఉరుకులు పరుగులు గంతులు వేస్తూ తినుడి తాగుడి సుఖించుడి అనే స్టేజ్లో అయితే వారు లేరండి. మోషే లేరు అన్న తర్వాత ఇక ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు ఎటు పోవాలి, ఏం చెయ్యాలి అనేటువంటి స్టేజ్లో మరి అందరూ ఉన్నటువంటిగా, మరి ముఖ్యంగా యెహోషువ గారు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఏం చెయ్యాలి? నాకైతే బాధ్యత ఇచ్చారు కరెక్టే, నన్ను నెక్స్ట్ నాయకుడిగా నిలబెట్టారు, కానీ నేను ఏం చెయ్యాలి? దేవుని దర్శనము నాకు కావాలి, మరి దేవుని నడిపింపు కావాలి, లేకపోతే సొంత ఆలోచనలతో ఎలా నడిపించగలనని బహుశా యెహోషువ గారు అందరికంటే ఇంకా ఎక్కువగానే బాధపడి ఉండవచ్చు కదండి. అటువంటి బాధపడుతున్నటువంటి యెహోషువ గారితో, అటువంటి దుఃఖ స్థితిలో ఉన్నటువంటి యెహోషువ గారితో, అటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి యెహోషువ గారితో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే అక్కడ మాటలు మనం చదువుకున్నాం కదండి. ఆ వర్సెస్ నేను పైన చెప్తాను. నేను మోషేకి చెప్పినట్లు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా మీకు ఇస్తాను. నేను మోషేకి ప్రామిస్ చేసింది ఖచ్చితంగా మీకు ఇస్తాను. మీకు సరిహద్దులు ఏమేమి ఉంటాయంటే లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతా, పడమటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దులు ఉంటాయి.
ఇవన్నీ ల్యాండ్ మీకు నేను ఖచ్చితంగా ఇస్తాను. అంతేకాకుండా ఏమంటూ ఉన్నారంటే యెహోషువ గారి చేత, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ దేశాన్ని మీరు నిశ్చయముగా స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? నేను తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి యెహోషువ అంటే, నువ్వు ఆ ధర్మశాస్త్రమును మీరకూడదు, దాని చొప్పుననే మీరు చేయవలెను. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయులకు బోధిస్తూ ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మీ నడతలను మీరు సరిచేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు స్వాధీనపరచుకోనేబో దేశాన్ని అంతటిని మీకు ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పి మరి యెహోవా దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నట్లుగా, మరి మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలు ఇస్తూనే తనని బలపరుస్తూ ఉన్నారు. నువ్వు ధర్మశాస్త్రం చదువు, ధ్యానించు, వారికి బోధించు అంటూనే నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు కూడా నేను తోడుగా ఉంటా. నీ ముందు ఎవ్వరు నిలబడలేరు. నువ్వు చెప్పిన మాటే చెల్లుతుంది. నువ్వు చెప్పినట్టుగానే అందరూ నడుస్తారని మరి దేవుడు అక్కడ యెహోషువ గారికి చెప్తూ ఉన్నటువంటి మాటలుగా మరి మొదటి 9 వచనాలను మరి మనము చూస్తూ ఉంటామండి. ఆ ఆజ్ఞలు పొందుకున్నటువంటి యెహోషువ గారు వెంటనే 10వ వచనం నుండి మరి మనం చూస్తాం. దేవుడు చెప్పాడు కదా, ఇంకా సర్లే నాకేం టెన్షన్ లేదని రిలాక్స్గా కూర్చోలేదండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను వెంటనే అనుసరించినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే పాళెంలోని నాయకులందరికీ చెప్తూ ఉన్నారు. 10వ వచనం నుండి అక్కడ చూస్తాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. కాబట్టి అది గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి అని చెప్పి మరి నాయకులతో చెప్పడం జరిగింది. 3 రోజుల్లో మనం ఈ యోర్దాను నదిని దాటబోతా ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. కాబట్టి ఆహారాన్ని సిద్ధపరచుకోండి, అందరూ రెడీ అవ్వండి అని చెప్పి మరి యెహోషువ గారు వెంటనే మరి ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పారు. మరి అంతటితో ఆగలేదండి. అది సిద్ధపరచుకోండి అని చెప్పి ఊరుకోలా. వెంటనే ఏం చేశారంటే ఈ రూబేనీయులు, గాదీయులు, తర్వాత మనష్షే అర్ధగోత్రం వాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మరి ఆ అధ్యాయం అంతా మరి మనం చూసినట్లయితే అక్కడ జస్ట్ ఒక జిస్ట్ ఏంటంటే, ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రం వాళ్ళు, అర్ధగోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాజేరు ప్రాంతము, గిలాదు ప్రాంతం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మందలకు ఇది తగిన స్థలము, ఇది అయితే వెరీ ఫర్టైల్ ల్యాండ్, మనకు బాగా సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు అప్పుడు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారన్నమాట. మీ దాసులమైన మాకు ఈ అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షేబాము, నెబోబేయోను ఇవన్నీ ప్రాంతాలు కూడా మాకు కావాలి. ఇవన్నీ కూడా యోర్దాను నది ఇవతల వైపే ఉన్నాయండి. వాగ్దాన భూమిలో లేవవి. వాగ్దాన భూమి ఇవతల వైపే, యోర్దాను ఇవతల వైపు ఉన్నటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా మీ దాసులమైన మాకు దయచేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మోషే గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మోషే గారు వారి మీద కోపపడతారు. మీరు మళ్ళీ అదే కథ చేస్తున్నారు. 40 years బ్యాక్ జరిగినటువంటి మిస్టేకే మరలా చేసే స్టేజ్కి మీరు ఎందుకు వస్తూ ఉన్నారు? అప్పుడు అట్లా చేస్తేనే కదా మరి దేవుడు మనల్ని చేశారు కదా. వాగ్దాన భూమి ఇస్తానన్నప్పుడు మరి మీరు ఇక్కడ ఉండిపోతారు.
మీరు ఇది తీసుకొని ఇక్కడ ఉండిపోతారు. మీ సహోదరులను యుద్ధానికి వదిలేస్తారా? వాళ్ళకి ఆ వాగ్దాన భూమి వచ్చేలాగా చేయకుండా మీరు కారణం అవుతారా? మీరు పాపం చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆ ల్యాండ్ రాకుండా చేస్తారా అని మరి మోషే వారిని గద్దించినప్పుడు ఈ రూబేనీయులు, గాదీయులు ప్రామిస్ చేస్తారు. ఏమని అంటే, వారు వాగ్దాన భూమిని సాధించేంత వరకు కూడా వారందరికీ ముందుగా మేముండి యుద్ధము చేస్తాము, వారందరికీ ముందుగా మేమే వెళ్తాము. మాలోని యుద్ధశూరులు, యుద్ధానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేసి వారికి వారి వారి స్థలము దొరికిన తర్వాతనే మేము అప్పుడు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాము అని మరి వారు మోషేకి మాట ఇస్తారన్నమాట. దానికి మోషే అంగీకరిస్తారు. ఏమనంటే, ఒకవేళ మీరు నిజంగానే పోరాడి వాళ్ళకి ల్యాండ్ వచ్చేంత వరకు మీరు వారికి సపోర్ట్ చేసిన తర్వాత మీరు మీ ల్యాండ్ తీసుకుంటాను అంటే దేవుని దృష్టిలో మీరు పాపం చేయని వారిగా ఉంటారు. దానికైతే ఓకే అని మరి మోషే గారు మరి వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందంలోనికి రావడం అనేది మరి మనం ఈ సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో చూస్తాము. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అయితే ఈ యొక్క యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము ఈ 10 నుండి 15 వచనాల్లో యెహోషువ గారు ఇశ్రాయేలీయులు ప్రజలతో పలుకుతున్నటువంటి మాటలలో ఈ గాదీయులతో ఇవన్నీ అంటారు. ఏమని? మీరు ఈ మోషేకి ఇచ్చినటువంటి మాటను గుర్తు చేసుకోండి. మీరు మోషేతో అప్పుడు పలికారు కదా, మీరు మాట ఇచ్చారు కదా, మీరు ఇశ్రాయేలీయులలో ముందు దండులో మేమే ఉండి పోరాడతామని మీరు మాట ఇచ్చారు కదా. కాబట్టి ఆ మాటను బట్టి ఇంకా 3 రోజుల్లో మరి మనము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. కాబట్టి మీరు వారికి తప్పకుండా సహాయము చెయ్యాలి, వారికంటే ముందు దండులో మీరే ఉండి వారికి సహకరించాలి అని మరి వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి 16 to 18 వర్సెస్ మరి మనం చూసుకున్నట్లయితే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు, ముఖ్యంగా రూబేనీయులు, గాదీయులు వీళ్ళందరూ కూడా రిప్లై ఇస్తూ ఉన్నారు. ఏమని అంటే, నీవు చెప్పినట్టే మేము చేస్తాము, మేము మోషేకి మాట ఇచ్చినది మేము తప్పము, మాలోని యుద్ధశూరులందరూ గుంపులో మొదటిగానే ఉండి మేము పోరాడతాము, మేము మోషే మాటని ఎలా విన్నామో నీ మాటకు కూడా మేము అలాగే లోబడతాము, మీ మాట వినని వాళ్ళకి మరణశిక్ష పొందుతారు, కాబట్టి నీవు ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, మేము ఖచ్చితంగా నీకు చెప్పిన మాట, నువ్వు చెప్పిన ప్రకారంగా, మోషేకి మాట ఇచ్చిన ప్రకారంగా మేము తప్పకుండా ఈ ఇశ్రాయేలీయులందరూ వారి వారి ల్యాండ్ పొందుకునేంత వరకు కూడా మేము ముందు దండులో ఉండి పోరాడతాము అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా మరి యెహోషువ గారికి సమాధానం ఇచ్చారు, రిప్లై చేసినట్లుగా చూస్తాం. మరి దీంతో ఫస్ట్ చాప్టర్ ముగిసిపోతుందండి, అది క్లోజ్ అవుతుందండి. మరి ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మరి మనం చూసుకున్నట్లయితే బాధతో ఎంతో దుఃఖ స్థితిలో ఉన్నటువంటి యెహోషువ గారిని, ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ దేవుడు దర్శించడం, ఆజ్ఞాపించడం చూస్తాము. మరి నిజంగా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా మనం కృంగి ఉన్న స్థితి ఏదైనా ఉంటే ఆ స్థితిలో కూడా మరి మనము దేవునికి మొరపెట్టడం మర్చిపోతామేమో, కానీ మరి దేవుడైతే మనల్ని మర్చిపోడు కదండి. మరి అక్కడ యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడారు. ఈయన అడిగినట్లుగా మనం ఎక్కడ చూడట్ల. ఈ అధ్యాయం ఫస్ట్ లో చూస్తే యెహోవా దేవుడే యెహోషువతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ విధంగా మన యొక్క స్థితి, మన దుఃఖ స్థితి, పడిపోయిన స్థితి, చెదరిన స్థితి ఏదైనా ఉంటే మరి మనమున్న ఆ స్థితిని బట్టి దేవుడు ఎంతగానో కదిలింపబడతారు. దేవుడు చూస్తూ ఉండలేడు. బాధపడుతురు కదా, పడని తర్వాత చూద్దామని దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. వెంటనే సమాధానకర్తగా మాట్లాడినటువంటి దేవుడు. దుఃఖ స్థితిలో ఉన్న యెహోషువ గారితో మరి యెహోవా దేవుడు మాట్లాడుతూ, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు బాధపడకు, మోషేకి తోడై ఉన్నట్లు మరి మీకు కూడా తోడై ఉంటాను, ఆ మోషేని నడిపించినట్లుగా మీకు కూడా అట్టి జ్ఞానాన్ని ఇచ్చి నేను మీ మాటే చెల్లేలాగా
నీ మాటను స్థిరపరిచి నీ ముందు ఎవ్వరు నిలబడకుండా నేను నడిపిస్తాను అని యెహోషువకి వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన దుఃఖభరిత హృదయాలను, మన దీన స్థితిని, మన చెదరిన స్థితిని, సమస్యల చేత కొట్టబడుతున్నటువంటి స్థితిని బట్టి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను మిమ్మల్ని బలపరిచేవాడను, స్థిరపరిచేవాడనని పలుకుతూనే మనతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రమును మీరు చదువుడి, దానిని కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకూడదు, మరి దానిని బోధించాలి, అనుసరించాలి అని కూడా మరి మనకు ఆజ్ఞాపూర్వకంగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనము నడుచుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని యెహోషువ గారిని ఎలా స్థిరపరిచారో, ఏ విధంగా ఒక సూపర్ లీడర్ అండి అనే లాగా అతన్ని బ్లెస్ చేశారో, మరి మన కుటుంబాల్లో మనల్ని కూడా ఆ విధంగా బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి కుటుంబ పరిస్థితులన్నీ మరి ఇశ్రాయేలీయుల గురించి మరి మనం చూస్తే ఎన్నో సార్లు మాటలు ఎదిరించారు, మోషే గారి మీద సణుక్కున్నారు, గుణుక్కున్నారు, ఆయన మాటను వినని వారిగా. కానీ ఇక్కడ చూస్తే సమాధాన స్థితిని చూస్తూ ఉన్నాం. నువ్వు ఏం చెప్తావో మేము ఆ మాట వింటామయ్యా, మన గొడవలొద్దు, మన ఏం లేదు, మాకు మోషే ఎట్లను ఇంకా నువ్వు అంతా నీ మాటకు మేము ఓకేనే అంటాము, మీ మాట వినని వాడికి మరణశిక్షే, కాబట్టి నువ్వు భయపడొద్దని మరి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంతో సమాధాన పూర్వకముగా మరి యెహోషువ గారి మాటని అంగీకరించిన వారిగా చూస్తూ ఉన్నారు. అటువంటి సమాధానకరమైనటువంటి స్థితి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన అనుదిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు అతి సమాధాన స్థితిని ఇస్తాను అని మరి మనతో మాట్లాడుతూ ఉన్నారండి. దీనికి మనము చేయవలసిందల్లా ధర్మశాస్త్రాన్ని చదవడము, దానిని అనుసరించడము, ధ్యానించడము, కుడికైనను ఎడమకైనను తొట్టిల్లని స్థితి మనము కలిగి ఉండాలని మనకు నేర్పిస్తూ మరి యెహోవా దేవుడు యెహోషువ గారిని బలపరిచినట్లు ఈ ఉదయకాల సమయము మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనలో ఇంకా ఎవరైనా ధర్మశాస్త్రము ధ్యానించడంలో వెనుకంజు వేస్తూ కుడికి వెడమకి తప్పిపోయినటువంటి స్థితి ఎక్కడైనా మనలో ఉంటే అట్టి స్థితిని సరిచేసుకొని దేవునిలో బలంగా నాటబడి చెదరిన స్థితిని సమాధానకరమైనటువంటి స్థితిగా మార్చుకోవడానికి, అట్టి దేవుని నడిపింపును మనము కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్.